జమ్ముపెట్టెను ఆశ్రయించి సాతానుడు లేక విరోధి ప్రయత్నిస్తా ఉన్న ఆ పాప స్వభావాలలో పడకుండా తన కుమారుని పరిశుద్ధుడిగా కాపాడింది. ప్రియులారా, నేడు కూడా సాతానుడు ప్రజలమైన మన జీవితాలను పాడు చేయడానికి వాడు డైరెక్ట్ గా రాటల్లా, వాడు యుక్తిగా వస్తున్నాడు. అనగా దాని అర్థము నేడు కూడా పాప స్వభావాల రూపంలో వాడు మన మీదకి వస్తా ఉన్నాడు. పర్లేదులే, ఇలా చేయొచ్చు, పర్లేదులే, అలా నువ్వు బ్రతకచ్చు అన్నట్లుగా వాడు మన జీవితాల్లో పాప స్వభావాల రూపంలో వచ్చి మనల్ని పాడు చేస్తా ఉన్నాడు. అందుకే నేటి కాలంలో అనేకులు త్రాగుడు, వ్యభిచారం, జోదం, ఇలా భయంకరమైన నరహత్యలని భయంకరమైన పాప కూపులో పడిపోయి ప్రియులారా ఆర్థికంగా నష్టానికి గురవుతున్నా, నెమ్మది లేక కొట్టబడుతున్నా. అంత మాత్రమే కాదు, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కోల్పోతూ ఇలా పాపానికి బానిసైపోయి శత్రువు చేతిలో కీలుబొమ్మలాగా మారిపోతున్నా. అయితే ఇటువంటి స్థితిలో ఉన్న ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితం కూడా ఒకవేళ ఇటువంటి సాతాను యొక్క పాప ఉచ్చులో పడిపోయిన స్థితిలో ఉన్నావేమో. నేటి కాలంలో ఏ భేదము లేదు ప్రియులారా, బైబిల్ ఇలా సెలవిస్తా ఉన్నది. ఒక జాతి కాదు, ఒక దేశము కాదు, ప్రతి మనుషుని కూడా యుక్తిగా పాప స్వభావాల రూపంలో శత్రువు దాడి చేస్తూ పాడు చేస్తా ఉన్నారు. ఉదాహరణకు రోమిలికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయం 11-12 వచనాలు ఇలా అంటాడు. ప్రియులారా, ఏ భేదము లేదు, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు, అందరూ కూడా త్రోవ విడిచి పనికిమాలిన వారిగా తయారైపోయాడంట. అదే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో కూడా అంట, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటున్నారు. అంటే నేటి కాలంలో సాతానుడు యుక్తిగా పాప స్వభావాలను ప్రేరేపించడాన్ని బట్టి ప్రతి మనిషి కూడా పాపం అనే అగాధములో కూరుకుపోయి నెమ్మది లేక కొట్టబడతా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఇటువంటి స్థితిలో ఉన్న మానవుడు పాపంలో నుండి బయటపడాలని చేయని ప్రయత్నం అంటూ ఏది లేదు, రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నా. గమనించండి ప్రియులారా, వ్రతాలని, దీక్షలని, ఇలా రకరకాల ఆచారాలు, వ్యవహారాలని పెట్టుకుంటున్నారు. దీని అంతటి వెనుక మన ఆంతర్యం ఏమిటి అని అంటే, ఏదో ఒక రూపంలో ఆ శత్రువు అనే పాపంలో నుండి నేను బయటకు రావాలి. అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మనిషి ఆ పాపంలో నుండి బయటకు రాలేని స్థితిలో ఉంటున్నాడు. అందుకే నేను ఒకసారి ఒక మ్యాగజైన్ చదివితే ఆ మ్యాగజైన్ లో రాశారు ప్రియులారా, పాపంలో నుండి విడుదల పొందడానికి ఎవరెవరు ఏ ప్రయత్నాలు చేస్తున్నా, అయితే ఏ ప్రయత్నం చేస్తే ఒక మనిషి సంపూర్ణంగా పాపంలో నుండి విడుదల పొందుతారో ఒక చిన్న ఇంగ్లీష్ లో ఆ మ్యాటర్ ఉన్నది ప్రియులారా. ఉదాహరణకి అది ఎట్లా ఉన్నదంటే, గాడ్ సెడ్ లెట్ us form man in our image. అంటే దేవుడు అంటా ఉన్నాడు, నా పోలికలో మనిషిని చేద్దాం. The world says we must conform man in our image. అంటే ప్రపంచం అంటా ఉన్నది మనిషిని నా పోలికలోనికి మార్చుకుందాము, లేక నా ఆలోచన, నా స్వభావంలోనికి మార్చుకుందామని. The devil said I will deform man by sin. అంటే సాతానుడు లేక దురాత్మలు అంటా ఉన్నాయి మనిషిని నేను పాప స్వభావాలతో నా పోలికలోనికి లేక నా స్వభావంలోనికి మార్చేస్తానంటుంది. ఎడ్యుకేషన్ సేస్ లెట్ us inform man by knowledge. అంటే చదువు అంటా ఉన్నది నేను నా జ్ఞానముతో మనిషిని మారుస్తా, లేదంటే నా తెలివితేటలతో నేను మనిషిని నాలోనికి మార్చుకుంటా అంటా ఉన్నదంట. సొసైటీ సేస్ వి విల్ రిఫార్మ్ మ్యాన్ బై కల్చర్. అంటే సొసైటీ అంటా ఉన్నది మనిషిని రిఫార్మ్ చేస్తా కల్చర్ తో అన్నట్లుగా అంటా ఉంది. బట్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ సేస్ I will transform man by love. Praise the Lord. అంటే యేసుక్రీస్తు ఒక్కడే అంటున్నాడు, నేను ఒక్కడే మనిషిని రూపాంతరపరుస్తా, నేను ఒక్కడే మనిషి స్వభావాలన్నిటిని మారుస్తా, నేను ఒక్కడే మనిషి బంధించబడిన ఆ పాప బంధకాల్లో నుండి శత్రువు యొక్క చేతుల్లో నుండి విడిపించడానికి నేను ఒక్కడే సమర్థుని అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీవు ఎటువంటి పాప బంధకాలు చిక్కి ఉన్నావో, ఎటువంటి సాతాను యొక్క వలలో చిక్కబడి నీ యొక్క జీవితాన్ని పతనానికి నాశనానికి గురైపోతున్న స్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నీ స్థితిని చూచిన దేవుడు ఈ కార్యక్రమం ద్వారా నీతో మాట్లాడుతున్నా. నీ జీవితం మార్చబడాలి, దీవించబడాలంటే నేను ఒక్కనే సమర్థుడను. అందుకే అపోస్తలుడైన యోహాను తన రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. అదే 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనంలో ఇలా అంటున్నాడు, మన పాపములను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన తన రక్తముతో మన పాపములను కడిగి పవిత్రపరుస్తాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ నా జీవితం చేసిన భయంకరమైన పాపాలు మనిషికి చెప్తే క్షమించలేడు. ఇంకెవరికి చెప్పినా ఆ వ్యక్తి మనల్ని మన్నించడానికి క్షమించడానికి బదులుగా మనల్ని ఎగతాళి చేయొచ్చు, రకరకాలుగా మన గురించి ప్రచారాలు చేయొచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే మన పాపములను క్షమించడానికి ఆయన సమర్థుడు. క్షమించడం మాత్రమే కాదు ప్రియులారా, మరెన్నడూ కూడా యుక్తిగా సాతానుడు ప్రయత్నిస్తా ఉన్న ఆ పాపం వల్ల చిక్కబడకుండా మనల్ని కాపాడటానికి సమర్థుడు. కనుక ఇంకా ఆలస్యం చేయక
సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా నా అతిక్రమములను నీ జీవితంలో ఉన్న ప్రతి పాపములను ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన మన పాపములను క్షమించి మనకు నూతన స్వభావం, నూతన క్రియను, నూతన జీవితాన్ని మనకి ఇవ్వటానికి ఆయన సమర్థుడిగా, శక్తిమంతుడిగా ఉన్నాడు. ప్రియులారా, నేటి కాలంలో శత్రువైన అపవాది మనల్ని పాడు చేయడానికి వాడు ప్రయత్నిస్తున్న మొట్టమొదటి మార్గం యుక్తిగా అనగా పాప స్వభావాల రూపంలో ప్రయత్నిస్తున్నాడు. ఇకపోతే రెండవదిగా శత్రువైన అపవాది ప్రజలమైన మన జీవితాలను పాడు చేయడానికి వాడు ఏ రూపంలో ప్రయత్నిస్తున్నాడు అని అంటే ఇదే నిర్గమాకాండం 1వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా, నిర్గమాకాండం 1వ అధ్యాయం 13, 14 వచనాల ప్రకారంగా శ్రమల రూపంలో సాతానుడు ప్రజల జీవితాలను పాడు చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రభువును ప్రియులారా, అందుకేనేమో మోషే తల్లి నా కుమారుడు శత్రువైన అపవాది ప్రయత్నిస్తా ఉన్న శ్రమలలో కూడా పడకుండా వాడు కాపాడబడాలి, నా కుమారుడు తప్పించబడాలి. సో నేను ఇప్పుడు ఏమి చేయాలి? సొంత ప్రయత్నాలతో నా కుమారుని శ్రమలు అనే శత్రువు చేతుల నుండి తప్పించలేను కనుక ఇప్పుడు జమ్ము పెట్టి నేను ఆశ్రయించాలి అనేసి జమ్ము పెట్టిలో భద్రపరిచి శ్రమల వలయంలో నుండి తన కుమారుని కాపాడింది. అలాగే నేడు కూడా ప్రభునందు ప్రియులారా, శత్రువైన అపవాది ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషిని కూడా శ్రమలు పాలు చేయాలని, శోధనలకు గురి చేయాలని వాడు ప్రయత్నిస్తున్నాడు. అందుకే నేటి కాలంలో ఏ న్యూస్ చూసినా, ఏ న్యూస్ పేపర్ చదువుతా ఉన్నా, ఎక్కడ చూసినా పలానా రైతు ఆత్మహత్య, పలానా నేత కార్మికుడు ఆత్మహత్య, పలానా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య. ఎందుకని ఆత్మహత్యలు నేడు పెరుగుతా ఉన్నాయనంటే వారు తమ వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో వారు ఎదుర్కొంటున్న భయంకరమైన శ్రమలు, శోధనలే వారి పరిష్కారం కాక ఆత్మహత్య మార్గం అని ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగా నేటి కాలంలో విరోధి బహుగా ప్రయత్నం చేస్తా ప్రజలను శ్రమల పాలు, ఇక్కట్ల పాలు చేసి వారిని ప్రభునందు ప్రియులారా నెమ్మది లేకుండా చేస్తా ఉన్నారు. అందుకే పరిశుద్ధమైన బైబిల్లో దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు లేక దేవుడైన యెహోవా శత్రువైన అపవాదికి చాలా పేర్లు పెట్టాడు. ఉదాహరణ చెప్పాలి అని అంటే ప్రియులారా, శత్రువైన అపవాదికి దేవుడు పెట్టిన పేర్లు, దేవుడేమో కార్యకారి అయితే శత్రువైన అపవాది కలహకారి, దేవుడేమో కార్యకర్త అయితే శత్రువైన అపవాదేమో లయకర్త, దేవుడేమో బాగు చేసేవాడైతే శత్రువైన అపవాది పాడు చేసేవాడు. ఇలా చెప్పుకోవాల్సి వస్తే అనేకమైన పేర్లు దేవునికి, శత్రువైన అపవాదికి, సాతానికి అంత వ్యత్యాసం ఉన్నది ప్రియులారా. మరి ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఇటువంటి శ్రమలో అనుభవంలో ఉన్నావు? అనారోగ్యమో ఒక శ్రమగా నీకున్నదా? నిరుద్యోగమో ఒక శ్రమగా నీకున్నదా? లేదంటే ఆర్థిక ఇబ్బందులే నీకు ఒక శ్రమగా ఉన్నదా? లేదా చదువే నీకు ఒక శ్రమ, శోధనగా ఉన్నదా? అయితే ఇటువంటి స్థితిలో ఉన్న నీవు ఆ శ్రమల వలయంలో నుండి బయటపడాలన్నా నీకు జమ్ము పెట్టే మార్గం అనగా జమ్ము పెట్టికి సాదృశ్యంగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తే మార్గం ప్రియులారా. ఆ యేసుక్రీస్తు ఒక్కడే మనలను శ్రమల రూపంలో దాడి చేస్తా ఉన్న శత్రువు చేతుల నుండి తప్పించడానికి, కాపాడడానికి సమర్థుడు. అందుకే ఆ అనుభవంలోనికి వచ్చిన అనేక మంది ప్రియులారా, భక్తి పరులు తమ శ్రమ దినాల్లో యేసుక్రీస్తు అనే జమ్ము పెట్టిని ఆశ్రయించి విడుదల, నెమ్మదిని, ఆశీర్వాదాన్ని సొంతం చేసుకున్నారు. వాళ్ళ ఉదాహరణ చెప్పాలి అని అంటే షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ప్రియులారా. బబులోను దేశంలో దేవుని బిడ్డలుగా ఉన్న షడ్రకు, మెషకు, అబేద్నెగోలకి ఒక భయంకరమైన శోధన వచ్చింది. శత్రువు ఆ కాలంలో భయంకరమైన శ్రమను వారి ఎదుటి తీసుకుని వచ్చారు. అయితే ఆ శ్రమలో వారిని ఎవరు ఆశ్రయించారో తెలుసా? జీవము కలిగిన దేవుడైన యెహోవాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఆ జీవము కలిగిన దేవుడైన యెహోవాను ఆశ్రయించి వాళ్ళు రాజు ఎదుట ధైర్యంగా ఇలా మాట్లాడుతున్నారు. ఏమని ఉన్నదో తెలుసా? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16, 18 వచనాల మధ్యలో ఇలా ఉంటుంది ప్రియులారా, రాజా ఇందును గురించి ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు. మా దేవుడు ఎటువంటి వాడంటే మండుచున్న ఈ వేడిమిగల అగ్నిగుండముల నుండి తప్పించుటకు, రక్షించుటకు సమర్థుడు. ఈ వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో ఎటువంటి శ్రమల వలయంలో ఉన్నావో ఆ శ్రమలలో ఉన్న నిన్ను అందరూ విడిచిపెట్టచ్చు. గమనించని ప్రియులారా, నేను అండి ఉన్నప్పుడు మనిషి దగ్గరికి అందరూ వస్తారు, కానీ శ్రమలు లేక కష్టాలు లేక ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రం మనిషి దగ్గరికి ఎవ్వరూ రారు. వారందరూ ఆ వ్యక్తిని శ్రమల వలన ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోతా. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు ఒక్కడే మన శ్రమల్లో కూడా మనకు తోడుగా ఉండి మనల్ని విడిపించడానికి శక్తిమంతుడు. హోషియా ప్రవక్త ద్వారా కూడా దేవుడు ఇలా ఏమని అంటాడంటే, నేను ఒక్కడినే నిన్ను రక్షించుటకు, తప్పించుటకు సమర్థుడను. అంత మాత్రమే కాదు, మహా ఎండకు కాలిన అరణ్యములో మహా ఎండకు కాలిన నిన్ను స్నేహించిన వాడును నేనే అంటే మహా అరణ్యము లేక మహా ఎండ ఈ పరిస్థితి అంతా కూడా శ్రమలకు, శోధనలకు, కష్టాల సమయాలకు సాదృశ్యం. అంటే ఆ కష్ట పరిస్థితుల్లో మనల్ని స్నేహించేవాడు, మన పక్షాన ఉండి మనల్ని విడిపించేవాడు ఎవరు అనంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. కనుక ఈ వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, నీవు ఎదుర్కొంటున్న ఆ శ్రమల నుండి విడుదల పొందుటకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటావు. ఇప్పుడైనా ఈ వాక్యం వింటున్న నీవు యేసుక్రీస్తును ఆశ్రయించగలిగితే ఆయన నిన్ను శ్రమల నుండి విడిపించడానికి కూడా ఆయన సమర్థుడు ప్రియులారా. ఇకపోతే చివరిగా శత్రువు అయిన అపవాది మనల్ని పాడు చేయడానికి వాడు ఏ రూపంలో ప్రయత్నిస్తున్నాడు తెలుసా? మరణ రూపంలో ప్రయత్నిస్తున్నాడు.
ఉదాహరణకి నిర్గమకాండం 1వ అధ్యాయం 15-16 వచనాల్లో ఉన్నది. అక్కడ శత్రువు ఇలా అంటాడు ఫరో రూపంలో, ఏమన్నా తెలుసా, మగ శిశువులందరినీ తీసుకుని పోయి నదిలో పారవేయండి, లేదంటే చంపివేయండి, ఆడ శిశువులనే బ్రతికించండి అని అంటున్నాడు. అనగా దాని అర్థము, శత్రువు మొదట మనల్ని పాడు చేయడానికి యుక్తిగా పాప స్వభావాల రూపంలో ప్రయత్నిస్తున్నాడు. రెండవదిగా వాడు మన జీవితాలను పాడు చేయడానికి శ్రమలు లేక శోధనల రూపంలో ప్రయత్నిస్తున్నాడు. ఇకపోతే చివరిగా శత్రువు మన జీవితాలను పాడు చేయడానికి మరణ ప్రేరణ రూపంలో వాడు ప్రయత్నిస్తున్నాడు. ప్రియులారా, అందుకేనేమో మోషే తల్లి లేక కుమారుడు తల్లి, నా కుమారుడు శత్రువు ప్రయత్నిస్తున్న మరణపు కొరలో కూడా చిక్కకుండా ఉండాలి. మరి ఎలా నా కుమారుని తప్పించడం? కేవలం జమ్ము పెట్టి ఒకటే సాధ్యమని ఆమె నమ్మింది. ప్రియులారా, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నేడు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషిని ఈ 3 రూపాల్లో శత్రువు పాడు చేయాలని ప్రయత్నిస్తున్నారు. నేడు ఎక్కడ చూస్తా ఉన్నా సూసైడ్ అటెంప్ట్లు ఎక్కువైపోతా ఉన్నాయి. అంటే కారణం ఏంటో తెలుసా? వారిని బ్రతుకు మీద విరక్తి కలిగిస్తున్నాడు ఒకడు శత్రువు. వారి జీవితాల్లో ప్రవణత ప్రియులారా ఏమీ సాధించలేకపోతున్నామన్న నిరుత్సాహంతో, ప్రవణత ప్రియులారా ఆందోళనలతో అనేక మందిని దుష్టుడైన అపవాది మరణానికి ఈడ్చుకుపోతా ఉన్నారు. నిజంగా నేడు ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా దేనికి భయపడినా భయపడకపోయినా మరణానికి మాత్రం భయపడతారు ప్రియులారా. అందుకే దేవుడిని యెహోవా అపోస్తలుడైన పౌలు ద్వారా హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 14-15 వచనాల్లో మనుషులందరూ కూడా మరణం అనే భయము చేత దాస్యానికి గురైపోయారు. అంటే నేడు ప్రతి ఒక్కరు కూడా మరణ భయముతో బ్రతుకుతా ఉన్నా, మరణపు ఆలోచనలతో బ్రతుకుతా ఉన్నా. కారణం ఏమిటి? దేవుడు ఎంతో నీకు నాకు ఆయుష్నిస్తే ముందుగానే ఎందుకు మరణ ప్రేరణలు వస్తా ఉన్నాయి? దీని అంతటి వెనకమాలన్న కారణము శత్రువు నిన్ను నన్ను మరణ రూపంలో పాడు చేయాలని వాడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అయితే ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నా సమస్యలన్నిటికీ ఇక మరణమే శరణ్యం, లేదంటే నా పరిస్థితికి చావే పరిష్కారం అనే నిరుత్సాహంతో మరణ ప్రేరణకు వెళ్ళక్కర్లా. అటువంటి స్థితిలో ఉన్న నీకు ఒకే ఒక ఆశ్రయదుర్గముగా ఉన్నది. ఆ ఆశ్రయదుర్గం ఎవరు, లేక ఆ జమ్ము పెట్టి ఎవరు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు, ఎటువంటి వాడో తెలుసా? ఆయన మనలను మరణం నుండి కూడా తప్పించడానికి సమర్థుడు. అందుకే కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 20వ వచనంలో ఇలా అంటాడు, ఏమన్నా తెలుసా? మరణమును తప్పించట యెహోవా వశం అంటాడు. కారణం ఏమిటి? కారణం ఏమిటో తెలుసా? మనకు రావలసిన మరణాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో భరించారు. అందుకే యెషయా గ్రంథంలో ఇలా ఉంటుంది ప్రియులారా, 25వ అధ్యాయం 8వ వచనం, మరణాన్ని ఆయన మింగివేశాడు. అంటే మన జీవంతో బ్రతకాలని, శత్రువు ప్రయత్నిస్తున్న మరణపు కొరలు ఇరుక్కోకుండా సజీవులంగా ఆయన ఇచ్చిన ఆయుష్ వరకు బ్రతకాలని ఆయన మరణాన్ని తన దేహములో సిలువలో మింగివేశాడు ప్రియులారా. అందుకే ఆయన అంటున్నాడు, నేను నిన్ను సజీవునిగా బ్రతికించగలను. అంటే మరణం అంటే ఇక్కడ నేను మరొక విషయాన్ని చెప్పాలి. మరణం అనేది 2 రకాలుగా ఉన్నది ప్రియులారా. ఒకటి శారీరకమైన మరణం, రెండవది ఆత్మ సంబంధమైన మరణం. అంటే పుట్టిన ప్రతి వాడు గిట్టక తప్పదు, అంటే అది శరీర మరణం. రెండవదిగా ఆత్మ సంబంధమైన మరణం, ఇది 2వ మరణం. దాని గురించి ప్రకటన గ్రంథంలో అది ఏ పాతాళము లేక నరకము అని అంట. అంటే ప్రభువైన యేసుక్రీస్తుకున్న కెపాసిటీ ఏంటంటే కేవలం మనల్ని శరీర సంబంధమైన మరణం నుండే కాదు, ఆయన ఆత్మ సంబంధమైన మరణం అనే నరకము నుండి కూడా తప్పించడానికి ఆయన సమర్థుడు ప్రియులారా. కనుక నేడే ప్రభువైన యేసుక్రీస్తుకి పరిపూర్ణంగా నీ జీవితాన్ని సమర్పించు. ఆ శత్రువు చేతుల నుండి తప్పించబడుతూ ఆయన హస్తములలో భద్రపరచబడి ఆయన ఇచ్చే దీవెనలు ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుని పరలోక రాజ్యం కొరకు సిద్ధపడు. దేవుడటి కృప ఈ వాక్యం మనందరికీ అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. స్తోత్రం నాయనా, మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, మీ అపరంజి పాదములకు వేల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దయగల తండ్రి, ఇటువంటి దేవుడు కార్యక్రమంలో నాయనా నీ బిడ్డ నాయన వారి పరిచయలో పిలిచిన బిడ్డలందరి హృదయాల్లో నీ వాక్యం ఫలించినట్లు అనేక మంది రక్షణ పొందులాగా మీరు ప్రభుత్వం ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే సహాయం చేసి నిలువని దేవుడి కార్యక్రమాన్ని మీరు బహుగా ఆశీర్వదించి కార్యక్రమాన్ని మీరు కొనసాగించి అనేక ఆత్మలకు మేలు కలిగినట్లుగా ప్రభుత్వం మరి చేస్తున్నాము అడుగుతున్నాను పంపి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరుకును, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబానికి సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. వాక్యం విన్న మీకు ప్రభు పేరిట వందనాలు చెల్లిజేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన ఆధ్యాత్మిక మేలులను దీవులను మాకు తెలియచేయండి. మీ సమస్యలను కూడా మాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా అడ్రస్ పాస్టర్ కె సమూయేలు, షాలము ప్రార్థనా మందిరం, పెద్ద బావినేని వారి బజారు, డోర్ నెంబర్ 4-139, పెనమలూరు, కృష్ణా జిల్లా. మా ఫోన్ నెంబర్లు 9885939347503704. ఈమెయిల్ abhishekam4jesus@gmail.com. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.